బీహార్ ఎన్నికల్లో సంచలనం సృష్టించి యంగెస్ట్ ఎమ్మెల్యేగా ఫోక్ సింగర్ మైథిలి ఠాకూర్ నిలిచింది. 25 ఏళ్లకే గెలిచి స్పెషల్ అట్రాక్షన్ గా కూడా మైథిలి నిలిచారు. ఇక అలీనగర్ నుంచి మైథిలి అయితే పోటీ చేసి గెలుపు పొందారు. ఆర్జేడీ అభ్యర్థి వినోద్ మిశ్రాను ఓడించారు. ఇక విక్టరీ కూడా సాధించారు. ఇక తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి మైథిలి అయితే విక్టరీ సాధించింది. ఇప్పటి వరకు కూడా ఆర్జేడీ కంచుకోటగా అలీనగర్ అయితే నిలిచింది. ఇక నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ఆర్జేడీదే విజయం అయితే ఉండింది. ఇక అలీనగర్ నియోజకవర్గంలో సగానికి పైగా కూడా ముస్లిం ఓటర్లు అయితే ఉన్నారు. 2016లో ఐజీనియస్ యంగ్ సింగింగ్ స్టార్ పోటీని కూడా గెలిచారు మైథిలి. ఒక్కసారిగా ఫేమస్ అయితే అయిపోయారు. ఇక ఎన్నికలకు ఒక్క నెల ముందే బీజేపీలోకి అయితే ఎంట్రీ ఇచ్చారు. जो मैंने 1 महीने से कैंपेन के दौरान महसूस किया है कि लोगों की बहुत ज्यादा उम्मीदें आशाएं मुझसे जुड़ी हुई हैं, तो मैं पूरी मजबूती से अपने सभी कर्तव्यों को निभाने के लिए तैयार हूं। अगर आप जीतती है तो पहली बार विधायक के तौर पे विधानसभा में बैठेंगी, तो क्या आपकी स्पेसिफिक एरियाज रहेंगी फोकस करने के लिए? कोसी बेल्ट से आप आती हैं, बाढ़ की बड़ी समस्याएं होती हैं उस क्षेत्र में, तो क्या कुछ ब्लूप्रिंट सोच रखा होगा आपने? सबसे पहली चीज कि हमारे क्षेत्र को ध्यान में रखते हुए जो पार्टी का मैनिफेस्टो है उसको लेकर के हम लोग सभी लोगों तक पहुंचाएंगे। कि कई बार ऐसा होता है कि हमारी सरकार की जो योजनाएं हैं ये आम लोगों तक पहुंच नहीं पाती हैं, कुछ अवेयरनेस इशू होता है, लोग उतना ध्यान नहीं दे पाते हैं। लेकिन मेरा ये काम होगा कि हर एक घर तक सरकार की बात पहुंचे, हमारी पार्टी की बात पहुंचे कि उनके लिए क्या क्या चीजें हमारी पार्टी कर रही है, तो उसको सुचारू रूप से काम करवाना। और दूसरी चीज ये कि जो एक पर्सनल मैं कह सकती हूँ कि पर्सनल मैनिफेस्टो है मेरा, जो कि मैं कैमरे पे इसीलिए नहीं बोल रही हूँ, बहुत सारे लोग मुझसे पूछ रहे हैं, लेकिन जैसे होता है ना कि मैंने खुद किसी गांव में विजिट करके देखा कि यहाँ पे ये चीज ठीक नहीं है, उसको चीज ठीक करवाना है। मैंने अपने डायरी में एक अलग से लिस्ट बनाया हुआ है। अब उसको मैं कब कितने दिनों में पूरा करूंगी ये मेरे लिए भी चैलेंजिंग है, क्योंकि ये मेरा पहला टर्म है एक विधायक के रूप में, एक नया जीवन है मेरा। तो मैंने बहुत बेस्ट सोचा है अपने हिसाब से कि अपने क्षेत्र को एक मिसाल के रूप में दिखाऊंगी दुनिया वालों को। अगले 5 साल में जो मैंने काम किया है ये सब अपने काम से साबित करूंगी कि जो मुझ पे भरोसा करके इतनी यंग लड़की को टिकट दिया गया वो ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, యంగెస్ట్ ఎమ్మెల్యేగా మైథిలి ఠాకూర్ అయితే నిలిచారు. ఇక ఆర్జేడీ కంచుకోటగా ఉన్న అలీనగర్ ను చెరిపేసి మరి మైథిలి ఠాకూర్ ఎలా విజయం సాధించారంటారు? అమూల్య, ఫోక్ సింగర్ గా ప్రసిద్ధి చెందిన మైథిలి ఠాకూర్ బీహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. దాదాపు 11,000 మెజార్టీలో లీడ్ లో కొనసాగుతున్నారు. మరి కొద్దిసేపట్లో కూడా అది ప్రకటించే అవకాశం ఉంది. ఆమె గెలుపు కన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే 25 సంవత్సరాలకే ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. బీహార్ ఎన్నికల్లో పోటీ చేశారు. అదేవిధంగా బీజేపీకి కూడా ఈమె ప్రచారం బీహార్ ఎన్నికలకు తోడ్పడింది అనుకోవాలి. ఫోక్ సింగర్ గా గ్రామీణ ప్రాంతాల్లో, రూరల్ ప్రాంతాలకు కూడా ఈమె పేరు ప్రాకింది. మైథిలి ఠాకూర్ అనే పేరు వింటానే ఫోక్ సింగర్ అనే ఐడెంటిటీ తెచ్చుకున్న అత్యంత చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో ఏదైతే ఆర్జేడీ కంచుకోటగా ఉన్నది, అయితే 2020 ఎన్నికల్లో అక్కడ నుంచి విఐపి పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది. ఈసారి జరిగిన ఎన్నికల్లో విఐపి పార్టీ ఇండియా కుటుంబం వైపు రావడం, అక్కడ ముస్లిం ప్రాబల్యం అత్యధికంగా ఉంటుంది, ముస్లిం మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. అలాంటి చోట అలీనగర్ లో ఏదైతే మైథిలి ఠాకూర్ పోటీ చేయించి బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే ఫోక్ సింగర్ గా ఈమె రాణించే సమయంలోనే మోడీ పిలిచి అభినందించిన సందర్భం కూడా చూసాము. అదేవిధంగా ఆమెను కేవలం ఎన్నికలకు నెల ముందే ఆమె బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చి ఘన విజయం సాధించింది. ఏదైతే బీజేపీ స్ట్రాటజీని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రముఖులను, ఏదైతే వ్యాపారవేత్తలను కావచ్చు, ఫోక్ సింగర్లను కావచ్చు, లేదా సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులను చాలా మందిని ఎన్నికల్లో పోటీ చేయమని ఆహ్వానిస్తారు. కొంతమంది తిరస్కరిస్తారు, కొంతమంది పోటీ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో గతంలో ఏదైతే ఆర్జేడీ గెలిచిన స్థానము, తర్వాత 2020 ఎన్నికల్లో విఐపి పార్టీ గెలిచిన స్థానం నుంచి అక్కడ ఒక బలమైన మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వారిని నిలబెట్టాల్సిన పరిస్థితుల్లో ఏదైతే ఫోక్ సింగర్ మైథిలి ఠాకూర్ అక్కడ నిలబెట్టడము, ఆమె ఘన విజయం సాధించడం కూడా
ఒక హిస్టారికల్ ఇష్యూ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్త మొహము ఎన్నికల్లో పోటీ చేయించినప్పుడు కొత్త వ్యక్తులకు ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బీజేపీ కొత్త రకాల స్ట్రాటజీలు యూజ్ చేస్తూ ఎన్నికల్లో గెలుస్తూ వస్తుంది. అదే కోణంలో ఏదైతే మైథిలి ఠాకూర్ ను అలీనగర్ తో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఆమె ప్రాబల్యం పనిచేసింది. అయితే ఏదైతే ఈ అలీనగర్ ఆర్జేడీ కంచుకోటలో అత్యంత చిన్న వయసు అత్యంత పిన్న వయసురాలు ఫోక్ సింగర్ అయిన మైథిలి విజయం ఒక గొప్ప ఘన విజయంగా బీజేపీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. అమూల్య, మరి ఇప్పుడు ఏదైతే మైథిలి ఠాకూర్ అభ్యర్థిగా పోటీ చేశారో ఈవిడ ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండడం వల్ల అయి ఉండొచ్చు, లేదా ఫోక్ సింగర్ అయి ఉండడం వల్ల అయి ఉండొచ్చు, ఇది కూడా దీనికి బలం చేకూర్చిందంటారా? ఎస్, ఖచ్చితంగా. రాజకీయాల్లో ఏదైతే పేరు సంపాదిస్తారో ఆ పేరు ఎన్నికల్లో ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా ఈమె గొంతు, ఈమె గానం కూడా ఎన్నికల్లో విజయం సాధించడానికి ఉపయోగపడిందని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఠాకూర్ పాట ఓ రాజాజీ కూడా ఒక ప్రధానంగా చెప్పొచ్చు. ప్రచార సమయంలో ఆమె పాట బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లను కూడా ఆకర్షించింది. బీహార్ రాజకీయాల్లో ఆమె అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తిగా కూడా నిలిచారు. ఎందుకంటే అద్భుతమైన గానంతో లక్షలాది మంది అభిమానులు సంపాదించిన మైథిలి ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఆమె గెలిస్తే దేశంలోనే అత్యంత చిన్న వయసు గల ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. ఎందుకంటే ఆమె గెలుపు దాదాపు ఇప్పటికే ఖాయమైపోయింది. ఎలక్షన్ కమిషన్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. అనధికారికంగా మనం ఆ గెలుపును కూడా ధృవీకరించింది. ఆమె రాసిన ఓ పాట ఏ రాజాజీ పాటతో ఎన్నికల సమయంలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాట నితీష్ కుమార్ నాయకత్వాన్ని ముందుంచడంలోనూ తిరిగి బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ కు మోడీ నాయకత్వానికి పట్టం కట్టడానికి కూడా ఈ పాట కీలకంగా నిలిచింది. అదే కాకుండా సోషల్ మీడియాలో కానీ బీహార్ ఎన్నికల్లో కానీ ఈ పాట దాదాపు వైరల్ అయింది. మైథిలి ఠాకూర్ చేసిన ఈ పాట ప్రజల్లో ఆదరణ పొందడమే కాకుండా అదే ఊపులో ఆమెను బీజేపీ రాజకీయాల్లో ఆహ్వానించింది. అలీనగర్ సీట్ ఇచ్చింది. అదే కాకుండా ప్రాంతీయ ప్రజల మద్దతు ఒకటైతే సింగర్ గా ఆమెకు యూత్ లో కూడా భారీ గుర్తింపు ఉంది. ఇవన్నీ అంశాలు కలిసి రావడంతో ఆమె అలీనగర్ నియోజకవర్గం నుంచి చాలా సులభంగా మెజార్టీ సాధించి గెలిచిందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. దేశంలోనే అది చిన్న వయసురాలుగా ఆమె రికార్డు సృష్టిందని కూడా మనం చెప్పొచ్చు. అమూల్య, మరి కిరణ్, ఇదే కాకుండా ముస్లిం ఓటర్లు సగం కంటే ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఒక బీజేపీ అభ్యర్థిగా మైథిలి ఠాకూర్ పోటీ చేసి గెలిచింది కదా, మరి దీనికి ప్రధాన కారణాలు ఏంటంటారు? అమూల్య, మైనారిటీ ఓటర్లు ఉన్న చోట బీజేపీ చాలా రకరకాల వ్యూహాలు సిద్ధం చేస్తుంది. బీజేపీ ఎన్నికల స్ట్రాటజీని పసిగట్టడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయిలో పనిచేస్తుంది. ప్రతి ఓటర్ను కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. క్షేత్రస్థాయిలో గ్రౌండ్ స్థాయిలో బీజేపీ పటిష్టమైన కోర్ టీం ఉంటుంది. ఆ టీం ఎన్నికలు నిర్వహిస్తుంది. అంతేకాకుండా సమాజంలో పేరు ప్రఖ్యాతులు గల మైథిలి ఠాకూర్ లాంటి వాళ్ళని అక్కడ పోటీ చేయించడం వల్ల ఆ నియోజకవర్గానికి కూడా ఒక పేరు తీసుకొచ్చింది. అదే కాకుండా ఎన్నికల్లో ఏదైతే ఉందో ఆ ఎన్నికల్లో ఆమె గెలవడానికి ఆమెను ప్రత్యేకంగా నరేంద్ర మోడీ పార్టీలే ఆహ్వానించారు. ఆమెను ఎన్నికల్లో పోటీ చేయమని కోరారు. అది కూడా ఆమె కలిసి వచ్చిన అంశం. ఇటు ఫోక్ సింగర్ గా అటు రాజకీయాల్లోకి అడుగుపెట్టి కొత్తగా యువ ఎమ్మెల్యేగా కేవలం 25 సంవత్సరాల్లోనే ఆమె గెలవడం కూడా ఒక రికార్డు. అయితే ఇక్కడ ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో ఓ హిందూకు టికెట్ ఇచ్చి గెలిపించడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. మైనారిటీలు ఎక్కువ ఉన్న నియోజకవర్గంలో బీజేపీ ఇచ్చే స్ట్రాటజీలు, బీజేపీ పడే వ్యూహాలతో ఆమెను గెలిపించారనుకోవచ్చు. ప్రతి సమాజంలో ఆమెకున్న గుర్తింపుతో ఈ ఎన్నికల్లో అలీనగర్ ఎన్నికల్లో ఆమె గెలవడం జరిగిందని మనం చెప్పొచ్చు. అమూల్య, థ్యాంక్ యూ కిరణ్. మా ప్రతినిధి కిరణ్ చెప్పినట్టుగా ఒకసారి చూసుకున్నట్లయితే యంగెస్ట్ ఎమ్మెల్యేగా మైథిలి ఠాకూర్ అయితే బీహార్ ఎన్నికల్లో ఒక సంచలనమే సృష్టించిందని చెప్పొచ్చు. ఇక్కడ యంగెస్ట్ ఎమ్మెల్యేగా కూడా మన ఫోక్ సింగర్ మైథిలి ఠాకూర్ గెలిచిన తీరు కూడా చాలా ప్రశంసించబడింది. ఇక 25 ఏళ్లకే గెలిచి స్పెషల్ అట్రాక్షన్ గా కూడా మైథిలి ఠాకూర్ అయితే నిలిచారు. ఇక అలీనగర్ నుంచి కూడా మైథిలి పోటీ చేసి గెలుపు అయితే పొందారు. ఆర్జేడీ అభ్యర్థి వినోద్ మిశ్రాను కూడా ఓడించి విక్టరీ అయితే సాధించారు. ఇక తొలిసారి ఎన్నికల బరిలో అయితే మైథిలి
మైథిలి నిలిచారు. ఇప్పటి వరకు కూడా ఆర్జేడీ కంచుకోటగా అలీనగర్ అయితే ఉంది. దాన్ని కూడా చెరిపేసి విక్టరీని అయితే మైథిలి ఠాకూర్ సాధించిందనే చెప్పాలి. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ఆర్జేడీదే విజయం అయితే ఉండింది. అలీనగర్ నియోజకవర్గంలో కూడా సగానికి పైగా ముస్లిం ఓట్లను కూడా గెలుచుకొని మైథిలి ఠాకూర్ అయితే గెలుపొందారు. ఇక 2016లో కూడా ఐజీనియస్ యంగ్ సింగింగ్ స్టార్ పోటీని అయితే గెలిచారు. ఒక్కసారిగా ఫేమస్ అయితే అయిపోయారు మైథిలి ఠాకూర్. ఇక ఎన్నికలకు ఒక నెల ముందే బీజేపీలోకి అయితే ఎంట్రీ ఇచ్చారు. ఒకసారి మనం చూసినట్టయితే మైథిలి ఠాకూర్ ఒక ఫేమస్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మరియు ఒక ఫోక్ సింగర్ కూడా. ఆవిడ ఎన్నో సింగింగ్ రియాలిటీ షోలలో కూడా పార్టిసిపేట్ చేశారు.